జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటన, నాటకాల మధ్య నాటకీయ పరిణామాలు జరుగుతున్న అబాస్పాలైన యాత్ర. ముందు ఇటీవల మరణించిన పెద్ద దర్శకుడిని ఆ కుటుంబాన్ని పలకరించడానికంటూ ప్రచారం చేశారు. ఆ హత్య వెనక తన కుటుంబ సభ్యులే ఉన్నారన్న వార్త తెలిసిన తర్వాత మాట తప్పి మడమ తిప్పేసి లింగాల మండలం ఇప్పట్ల గ్రామానికి అక్కడ కార్యకర్త చనిపోతే ఆ కార్యకర్తను పలకరించడానికంటూ రూటు మార్చాడు. ఈ నేపథ్యంలో శివాలయంలో పూజలు, కొత్త అవతారం. జగన్మోహన్ రెడ్డి గుడిలో కూర్చుని పండితుల చేత ఆశీర్వదింపబడుతూ తాను చేసిన పాప ప్రక్షాళన చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడంటూ విమర్శలు వస్తూ ఉన్నాయి. కొత్త అవతారం చూసి ఆశ్చర్యపోతున్నారు ఇరు వర్గాలు, ఇరు మతాల ప్రజలు. రెండు పడవల మీద కాళ్ళేసి ప్రయాణం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి గురించి, పూజలు, తంత్రాల గురించి, పరామర్శల గురించి విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మనం విశేషాలు వేసుకుందాం. నమస్తే సార్. నమస్తే బ్రహ్మగారు, మన వీక్షకులు కూడా. జగన్మోహన్ రెడ్డి కొత్త అవతారం, గొళ్ళ ప్రయాణం, పూజలు, మంత్రాలు, తంత్రాలు, పరామర్శలు ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు బ్రహ్మగారు, ఒక గుడిలో వంశపారంపర్యంగా ఒక పూజారి గారు ఉన్నాడు అనుకోండి. ఆ పూజారి గారి గురించి అందరికీ తెలుసు ఆ ప్రాంతాల్లో, ఎందుకంటే కొన్ని వందల ఏళ్ళగా తరాలుగా ఉన్నారు. ఇప్పుడు మనపోటాడు కొత్త పూజారి అవతారం ఎత్తాడు అనుకోండి, అతన్ని గుర్తుపట్టాలంటే ఒంటి నిండా నామాలు పెట్టుకోవాలి, అంతే కదా. ఈయన పూజారి అని అనిపించుకోవడానికి, అట్లాగే రుద్రాక్షలో అయ్యో అయ్యో వేసి కృత్రిమంగా హడావిడి చేయాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా అదే. ఎట్లా అంటే ప్రజలకు దూరం అయిపోయాడు. తర్వాత తిరుపతిలో జరిగిన లడ్డు అపచారం తర్వాత తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతుంది. దానికి తోడు అమరావతి లాంటి చాలా కీలకమైన సున్నితమైన అంశాల మీద వాళ్ళు రాంగ్ హ్యాండ్లింగ్ జరిగింది. వాళ్ళు ఒక ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. దాన్ని వాళ్ళు ఎలా కప్పిపుచ్చుకోవాలో తెలియట్లేదు. ఇన్ని వర్గాలకి దూరం అయిపోయినప్పుడు తను ఎలాగైనా మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలి అంటే మేజర్ వర్గమైనటువంటి హిందువుని అని చూపించుకోవటం కోసం తాపత్రయపడుతున్నాడు. రెండోది ఏంటంటే ఆయన క్రిస్టియన్ మతస్థులకు కూడా దూరం అయిపోయాడు. అది ఎట్లా అంటే కొంతమంది క్రిస్టియన్స్ ఆలోచించుకుని ఈ టైంలో జరిగిన కొన్ని సంఘటనల్ని జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని నమ్ముకుని మనం గనక సపోర్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఇక భవిష్యత్తులో ఏ టైంలో కూడా మళ్ళీ అధికారంలోకి రాడు, మళ్ళీ మనం సమాజానికి దూరం అవ్వటం ఎందుకు అనే ఉద్దేశం మీద అసలు ఈసారి మనం తప్పు చేయకూడదు. ప్రజలు అందరూ వ్యతిరేకిస్తున్నప్పుడు మనం ఆయన్ని సపోర్ట్ చేసినా బయటపడతాం తప్ప ఆయన అధికారంలోకి రాడు. అందరి ముందు మనం ఎందుకు కంట తెచ్చుకోవాలి, వ్యతిరేకత తెచ్చుకోవాలి అనే ఒక ఉద్దేశంలోకి వచ్చారు. కాబట్టి మేజర్గా ఉన్న సభ్యులైనటువంటి హిందూ సమాజం కోసం ఆయన ఎక్కడికి వెళ్ళినా, అంతకుముందు కూడా అదే లింగాల మండలంలోనే ఇంకొక గుడిలోకి వెళ్ళి కూడా ఆయన కూర్చోలేకపోయాడు. ఆ పూజ అయిన తర్వాత లేపడానికి నలుగురు లేవదీయాల్సి వచ్చింది. చాలా కష్టపడ్డారు. అదే అంటున్నా. ఇప్పుడు అలవాటు లేని పనులు ఎందుకు చేయటం. ఇప్పుడు ఇంకోటి, ఆయన ఆ రోజు అక్కడికి వెళ్తున్నప్పుడు కూడా ఆయన కారుకి వాటన్నిటికీ కూడా దాని క్రాస్ శిలవ, ఇప్పుడు మెడలో శిలవ వేసుకుని వెళ్ళి నువ్వు పూజ చేస్తే దానికి ఏముంటుంది? నువ్వు ఏ మతస్థుడివి? ఇప్పుడు పూజ చేయకపోతే ఎవరన్నా నిన్ను బలవంతం చేశారా వెళ్ళమని? నువ్వు పూజ చేస్తే తప్ప నీకు ఎవడన్నా ఓటేయమన్నారా? అప్పటికి 2019లో నిన్ను ముఖ్యమంత్రి చేసినప్పుడు ప్రజలందరికీ నువ్వు క్రిస్టియన్ అని తెలుసు, అయినా నిన్ను చేశారు. కానీ నువ్వు క్రిస్టియన్ అయినా కూడా మంచి పరిపాలన ఇస్తే 24లో కూడా చేసేవాళ్లే. కానీ నువ్వు పరిపాలనే సరిగ్గా చేయలేదు. కేవలం ప్రజలను వేధించడానికి నువ్వు ఉపయోగించుకున్నావు, లేకపోతే నీ ప్రత్యర్థుల్ని కక్ష తీర్చుకోవటానికి ఉపయోగించుకున్నావు నీ అధికారాన్ని. తర్వాత నీ స్నేహితుల కోసం ఎవరెవరినో కిడ్నాప్ చేసి తీసుకొచ్చి పోలీసుల ద్వారా వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టించావు. తర్వాత నీ స్వార్థం కోసం ఒక చీప్ టైప్ లిక్కర్ని, నాసి రకం సారా అమ్మి కొన్ని వేల మంది ప్రాణాలు హరించడానికి నువ్వు ఇచ్చేసావు నీ అధికారాన్ని. దాంతో తేడా వచ్చింది. కానీ నువ్వు క్రిస్టియన్వా హిందువా అని అయితే తేడా రాలా. ఇప్పుడు ఆయనకి ఏంటంటే నేను హిందువుని అనిపించుకోవటానికి రకరకాల ప్రయత్నాల్లో భాగంగానే ఇవాళ ఇప్పట్లో శివాలయంకి వెళ్ళాడు. అంత అవసరం ఏముందండి? ఇప్పుడు నువ్వు క్రైస్తవుడు అయినా నేను ఆదరించారు, మీ నాన్న ఆదరించారు, అలాంటప్పుడు మీ దొంగ వేషాలు, దొంగ ముసుగులు ఎందుకు? అదే అనవసరం. ఇప్పుడు తను ఆ రోజు గనక హృదయపూర్వకంగా గనక అందరి పట్ల సమాన భావంతో గనక మంచి పరిపాలన ఇస్తే, నాకు ఈ డబ్బు లేకపోయినా పర్వాలేదు, నా తండ్రి టైంలో నేను క్విడ్ ప్రోకో ద్వారా మనీ లాండరింగ్ ద్వారా సంపాదించుకున్న ఆస్తి నాకు చాలు, నాకున్న 2 కూతుర్లకి ఇట్లాంటి అక్రమ సారా అమ్మాల్సిన పని లేదు అనుకుంటే, గనులు కానీ ఇవన్నీ చేయకపోతే గనక అసలు ఆయనకి 175కి 175 అని చెప్పాడు కదా. కానీ అంత కాకపోయినా 175
లేదు, లేకపోతే ఇవాళ కూటమి ప్రభుత్వానికి వచ్చిన 164 సీట్లు వచ్చినా ఆశ్చర్యం లేదు. కానీ తను చేసింది పూర్తిగా రాంగ్ రూట్లో వెళ్ళాడు. ఇప్పుడు ఆ పాపాలన్నింటినీ ఇంతమంది చనిపోయారు నా పరిపాలనలో అని వాళ్ళ ఎక్కువ అదే ఆ పాప పరిహార పూజే జరిగినాయి అక్కడ. పూజారులు ఇచ్చిన ఆశీర్వాదాలు కూడా అయ్యే వినపడినాయి. ఈ జన్మలో చేసిన పాపాలు కానీ గత జన్మలో చేసిన పాపాలతో సహా నాకు విముక్తి కలిగించమని ప్రార్థిస్తున్నాడు శివుడిని. గుడిలో పూజలు చేయించుకోవడం కాకుండా ఇంటికి కూడా పిలిపించుకుని ఆశీర్వచనం తీసుకున్నాడు. కోదండ రామాలయం అని అక్కడ దగ్గరలో ఒకటి ఉంది అంటున్నారు పులివెందుల్లో, వాళ్ళు కూడా వెళ్ళి మరి ఇచ్చారు. అంటే ఆయనకి ఏంటంటే ఎంతో కొంత నేను ఒక హిందువుని అని అనిపించుకోవడానికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ. యాక్చువల్గా అసలు అతను పెద్ద దస్తగిరిని హత్యలో వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శిద్దాం అనుకున్నాడండి, దాన్ని రాజకీయంగా ఉపయోగిద్దామని. కానీ ఇప్పుడు దాని పరిస్థితి ఏమైందంటే అతను డిప్యూటీ మాజీ మేయర్ కడప అతను పాత్ర ఉందని అంటున్నారు. తర్వాత ఇవాళ వాళ్ళ సొంత మేనమామ రవీంద్రారెడ్డి కూడా దీంట్లో దిగాడు. వాళ్ళిద్దరి మధ్యలో అంత పెద్ద విభేదాలు ఉన్నాయని నేను అనుకోవట్లేదు. వివేకానంద రెడ్డి విషయంలో విభేదాలే లేవు కదా, కుటుంబ సభ్యుడే కదా. అయినా కానీ ఈ కన్ను ఆ కన్ను పొడుస్తుందా అన్నాడు ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో, కన్ను పొడిచింది కదా. అట్లాగే ఆయన కూడా అంత విభేదాలు లేవు. ఎంత విభేదాలు ఉండా మరి అతనైతే ఖర్చు అయిపోయాడు కదా. గొడ్డలతో నరికి చంపేశారు, కత్తులతో నరికి చంపారు. కావాలని వెళ్ళారు, ఎందుకంటే అతను అక్కడ ఉండట్టు వాళ్ళకి స్పష్టమైన సమాచారం ఉంది. ఇప్పుడు తర్వాత అక్కడ ఆయన ఇంటిని సోదా చేసినప్పుడు కూడా చాలా డాక్యుమెంట్స్, బినామీ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. రవీంద్ర రెడ్డి గారి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఆస్తుల బినామీలు కూడా ఉన్నాయని అంటున్నారు. అవన్నీ రేపు ఛార్జ్ షీట్లో వాళ్ళు పొందుపరుస్తారు, డాక్యుమెంట్ నెంబర్తో సహా. ఎక్కడ ఎస్ఆర్ఓలో ఏ రోజు అయింది, ఎవరి పేరు మీద ఉన్నాయి ఆ డాక్యుమెంట్లు, అవన్నీ కాదంటానికి ఏమి కాదు కదా. పోలీసులు ఏమి ఫోర్జరీ చేసి క్రియేట్ చేసే డాక్యుమెంట్లు అని అయితే అనలేరు. కాబట్టి ఈయన అక్కడికి వెళ్ళటానికి ఇంకా రివర్స్ అవుతుంది. మనాళ్ళే ఉన్నారు అవతల. ఆయన పేరు డిప్యూటీ మేయర్ పేరు రూపానంద రెడ్డి, అతని పేరు బయటకు వస్తుంది అని ఇప్పుడు ఇటు తిప్పాడు. సుధాకర్ రెడ్డి అని ఇప్పట్లోనే వాళ్ళ కార్యకర్త ఒక ఆయన చనిపోతే ఏదో పనిలో పనిగా ఆయన కూడా పలకరించినట్టు ఉంటుందని ఆ వంకతో బయలుదేరి ఏదోటి చేశాడు. అది ఏంటి, దాని ఒక హిందువుని నేను ఈ సాంప్రదాయాలను గౌరవిస్తానని, అది పెద్ద విషయం కాదండి. ఆయన క్రిస్టియన్ అని తెలిసినప్పుడు కూడా మరి 151 స్థానాలు ఇచ్చినప్పుడు అంత తెలియకుండా ఏమి ఇవ్వలేదు కదా. నువ్వు ఏ మతాన్నైనా కానీ కరెక్ట్గా పాటిస్తే చాలండి. అనేక రకాలైనటువంటి మంచి వాక్యాలు బైబిల్ కూడా ఉన్నాయి కదా, అవి ఎప్పుడన్నా బయటకు వచ్చి 4 గోడల మధ్యలో చదువుతున్నావు కదా నువ్వు. ఇప్పుడు ఆ రపా లాంటి మాటలు చెబుతున్నావు, కానీ ఆ సినిమా ఏంటంటే అల్లు అర్జున్ సినిమా రప్పది పుష్ప 2 పుష్ప 2లో సినిమా డైలాగ్ తప్ప ఆయనకి ఏది రుచించలా. అది రప్ప పొట్టేళ్ళు, అది అమ్మవారి జాతరలో పొట్టేళ్ళు. కానీ తర్వాత ఎవరన్నా రక్తాన్ని ఫ్లెక్సీల మీద జిమ్మించుకుంటారంటే రక్తం అనేది గ్రామ దేవతలకి. ఈయన పోతురాజా సైకోగా, అదే పోతురాజుకి ఆయన చెప్పాలి కదా, అరే బాబు నా దాని మీద నా ఫ్లెక్సీల మీద రక్తం సిమ్మించొద్దని చెప్పాలి కదా బహిరంగంగా. అది లేనిపోయిన భయం సృష్టిస్తుంది ప్రజల్లోనూ. అవి గ్రామ దేవతలకి అలా మొక్కులు చెల్లించినప్పుడు రక్తం జిమ్ముతారు చెప్పాలి. కనీసం పార్టీలో ఎవరన్నా పెద్ద మనుషులన్నా చెప్పాలి. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు పోటాడు ఉన్నాడు కదండి, కొంచెం పెద్ద ఆయన ఉన్నాడు. బొత్స సత్యనారాయణ పెద్ద మనిషి అని మీరు అనుకుంటున్నారు, కానీ జగన్ అనుకోవాలిగా. వయసులో పెద్దలైనా బుద్ధి జ్ఞానం ఉంటే పెద్ద మనిషి అనుకుంటారు, సలహాలు తీసుకుంటారు. జగన్ దృష్టిలో బొత్స పెద్ద మనిషి కాదు, బుద్ధి జ్ఞానం ఉన్న మనిషి కాదు అని ఆలోచన అయింది. అవును, ఆయన ఆలోచన అది కరెక్ట్ అయి ఉండొచ్చు, ఎందుకంటే ఆయన దగ్గరగా చూశాడు కాబట్టి. ఆయన ఎప్పుడు పెద్ద లెక్క చేయలే, ఎవరిని లెక్క చేయడం పట్టించుకోడండి. ఇప్పుడు జగన్ రెడ్డి చుట్టూ ఉన్న పెద్ద మనుషులు ఎవరు లేరు, అందరూ దొంగల ముఠానేగా. అందుకని చెప్పి వాళ్ళు ఇచ్చే సలహాలు ఏముంది, ఈయన సలహాలు వాళ్ళు పాటించే. దొంగతనంలో దిట్ట జగన్మోహన్ రెడ్డి, దొంగతనాలు చేయడంలో ఆరితేరిపోయి ఉన్నాడు. జగన్ రెడ్డి సలహా ఎవడన్నా తీసుకోవాలి, కానీ వాళ్ళ సలహాలు జగన్ రెడ్డికి ఎందుకు? అందుకే కదా 50 మంది సలహాదారులు ఉన్నాయి. ఆయన ఎవరి సలహా తీసుకోకుండా తను దోవలో తను వెళ్ళి 11 స్థానాలకి మట్టసంగా సరిపెట్టుకున్నాడు. బైబిల్లో చాలా మంచి సూక్తులు ఉంటాయండి. పాపం చేయకు, హత్యలు చేయకు, దొంగతనం చేయకు, దోపిడీలు చేయకు, అక్రమ సంపాదన, దోపిడీ వద్దు, పక్కవాడికి పక్కవాడికి సాయం చేయటమే దేవుణ్ణి కొలిచినంత గొప్ప అని చెప్పి బైబిల్ ఇలాంటి సూక్తులు ఉన్నాయి. అంటే కరెక్ట్గా పలకటం నాకు చేత కావట్లేదు. నేను చిన్నప్పుడు విన్న ఇవన్నీ. అవును, అందరూ విన్నాను. నేను ఆ క్రిస్టియన్ స్కూల్ అని చదువుకున్నా, అందుకని చెప్పి కొంచెం జ్ఞాపకం ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి చేసేవన్నీ అవేగా, అవే తప్పులు.
ఆ బైబిల్ ఏవైతే చేయకూడదందో వాటినే అమలుపరుస్తున్నట్టు చేస్తున్నాడు. అటు వాళ్ళకే అన్యాయం చేస్తున్నాడు. తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారుగా 500-600 మంది దళితుల్ని చంపాడు, వాళ్ళ ఆస్తులు ఆక్రమించుకున్నాడు, రకరకాల దుర్మార్గాలు చేశాడు. మళ్ళీ వాళ్ళ ముసుగు వేసుకుని ఎట్లా వర్ణించాలంటే, నేను ఫోటో చూశాను, నేను జగన్మోహన్ రెడ్డిది. పొట్టేలు సిద్ధం చేస్తారు, వేపమండలో పసుపు వేప మండలు కట్టి పసుపు దండలు వేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దండేసి బలిచ్చే ముందు అట్టా తయారు చేశారు నిన్న. ఎవరిని? జగన్మోహన్ రెడ్డిని చేసి పూజలు చేశారు. పాప పరిహారం అంట. అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలు పరిహారం అయ్యాయా? ఎన్ని పూజలు చేస్తే మాత్రం, ఎంతమంది పూజారులు కుంకుమ చల్లితే మాత్రం ఆ పాపాలు తుడుచుకుపోయాయా? అలాంటి పాపాలు చేశాడు. ఎలాంటి పాపాలు చేశాడు జగన్ రెడ్డి? అవన్నీ కప్పబడతాయని పూజలు చేయించుకుంటున్నాడు ఇవాళ. అట్లా ఉండదు మన బ్రహ్మం గారు. ఇప్పుడు ఏ దేవుడికి అపచారం చేసినా, అపకారం చేసినా, వాళ్ళ పట్ల దుర్మార్గంగా వ్యవహరించిన ప్రజలు కూడా దేవుళ్ళే. వాళ్ళ పట్ల దుర్మార్గంగా వ్యవహరించిన అన్ని మతాల దేవుళ్ళు కూడా శిక్షిస్తారండి. ఇప్పుడు మొన్న ఆయన శిక్ష ఒక్క శ్రీవారితోనే అవల, యేసుక్రీస్తు కూడా క్షమించలా. ఎందుకంటే ఆయన చేసిన పనులకి యేసుక్రీస్తు కూడా క్షమించడండి, భవిష్యత్తులో కూడా క్షమించడు. నా వ్యాఖ్య చదువుతూ నా వ్యాఖ్యను అమలు చేయని ఈ వ్యక్తికి నేను ఎందుకు సహకరించాలి? అటువంటి వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తాడండి ఆయన కూడా. యేసుక్రీస్తు దీవెనలు ఆయనకు అంతి అని అనుకోవటానికి కూడా లేదు. జెరూసలేం ఎన్నిసార్లు వెళ్ళాడు కాక, జెరూసలేం నీ దగ్గర డబ్బులుండే వెళ్తావు, కానీ ఆయన చెప్పిన వ్యాఖ్యలను అమలు చేయనప్పుడు ఆయన ఆశీర్వాదం ఉండదండి. దీన్ని బట్టి ఆ జెరూసలేం వెళ్ళటానికి కూడా ఆ వర్గాలను మోసం చేయడానికి స్పష్టంగా అర్థమవుతుంది. అవునండి, అది ప్రజలకు చేయటానికి అది జీసస్ క్రైస్ట్కి తెలియదండి. జీసస్ క్రైస్ట్ ఆయన మనసులో ఏముందో చూడలేడా? ఆయన చేస్తున్నాయి కాబట్టి దేవుడికి కళ్ళజోడు పెట్టగలడండి ఎవడన్నా? ఏ దేవుడైనా కానీ. యేసుక్రీస్తు కూడా దేవుడే, ఆయనకి అన్నీ తెలుసు నీ మనసులో ఏముందో. కాబట్టి నిన్ను ఎట్ట క్షమిస్తాడు? ఎవరో క్షమించరు, ప్రజలు క్షమించరు, ప్రజలు దేవుళ్ళే. చేసిన పాపాలు, మోసాలు, ఘోరాలు చేసేసి ఇవాళ మెడలో దండలేంచుకున్నా, నిమ్మకాయల మూట కట్టుకున్నా, అటు యేసుక్రీస్తుని ఇటు హిందూ దేవుళ్ళని మోసం చేసే ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి శిక్ష తప్పదంటూ ఏ దేవుడు కూడా, ఏ మత దేవుడు కూడా, ప్రజాదేవుడు కూడా, మతాల దేవుళ్ళే కాకుండా ప్రజాదేవుళ్ళు కూడా జగన్ రెడ్డిని క్షమించే పరిస్థితి లేదు, ఊరుకునే ప్రసక్తి లేదు. శిక్షింపబడతాడు, శిక్షిస్తారంటూ విశ్లేషించిన దుర్గాకుమారి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.